హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఈసారి అయితే కుండలో మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఎలా చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఇందులో నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను. అంటే కుండలో అడుగంటకుండా మనకి మటన్ దమ్ బిర్యానీ కంప్లీట్ ఎలా అయిందనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను తక్కువ లెంత్ తోటే పెట్టాను, మీకు బోర్ రాకుండా కంప్లీట్గానైతే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మటన్ దమ్ బిర్యానీ కోసం అయితే ఇంకా మ్యారినేషన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 kg మటన్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే కుండలు ఎక్కువ పట్టదు కాబట్టి దానికి సరిపడానే తీసుకోవాలి. ఇంకా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, ఇంకా గరం మసాలా పౌడర్స్, ఇంకా టర్మరిక్ పౌడరు, ఇంకా లెమన్, పుదీనా, కొత్తిమీరాకు అన్నీ వేసి అయితే మనం రెగ్యులర్గా దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మ్యారినేషన్ అలానైతే అన్నీ వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా మస్ట్. ఇంక ఇవన్నీ వేసి ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఇంకా ఆయిల్ కూడా పోసేసి పీసెస్కి మసాలా అంతా పట్టేలాగానైతే మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సాల్ట్ కూడా మర్చిపోవద్దు, కంపల్సరీగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఇప్పుడు పీసెస్కి మసాలా అంతా పట్టేలాగానైతే చక్కగా కలిపేసుకోవాలి. ఇది ఎంత ఎక్కువసేపు మ్యారినేషన్లో పెడితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఒక 1/2 day అయితే పెట్టినాము, మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము, లేదా ఫ్రీజర్లో అయినా పెట్టేసుకోవాలి. ఇంకా రెగ్యులర్గా చేసే దమ్ బిర్యానీ కంటే పాట్లో చేసే దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి ఇంకా మట్టితో చేయడం వల్ల రైస్కి అయితే ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను పాట్లో కాబట్టి ఒక 2 eggs బాయిల్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, కొత్తిమీరాకు అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం అయితే ఇంకా ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి ఇంకా సాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, కొత్తిమీరాకు, పుదీనా, సాల్ట్, ఇంకా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇంకా లెమన్స్ కూడా స్క్వీజ్ చేసి మనమైతే బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి, ఉంటే నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని బాయిల్డ్ కానివ్వాలి. ఇంకా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వాటర్ పంపేసుకుంటూ వేసుకోవాలి. ఇంకా రైస్ కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాం, అంటే మనం వేసిన ఐటమ్స్ అంతా ఈక్వల్గా ఉండేలాగా. ఇప్పుడు మనకి రైస్ బాయిల్డ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనము డీప్ ఫ్రై చేయడానికి యూజ్ చేసే గరిట ఉంటుంది కదా, దాంతో అయితే రైస్ మొత్తం తీసేసి వాటర్ అంతా పోయేలాగా వంపేసుకొని ఇంకొక ప్లేట్ తీసుకొని రైస్ అయితే అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాట్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇంకా ఆయిల్ మొత్తం పాట్కి స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అదైతే ఇందులో కొద్దిగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి, ఎందుకంటే దమ్ చేస్తున్నాం కాబట్టి అడుగు అనేది అంటకుండా. ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీరాకు, పుదీనా, ఇంకా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే పాట్ కాబట్టి కొంచెం రౌండ్గా ఉంటుంది కదా, వెడల్పుగా ఉండేదైతే మనకి కలపాల్సిన అవసరం లేదు. ఇంకా ఫైనల్గా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా దీని తర్వాత మళ్ళీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా చూడండి, ఇలా అయితే చేసేసుకోవాలి. ఇంకా మనకి బిర్యానీ ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా డాల్డా అయితే అస్సలు యూజ్ చేయొద్దు, మనకి నెయ్యి దొరుకుతుంది కదా అదైతే తెచ్చుకోవాలి. నెయ్యి లేకుంటే మనము ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా గరం మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కకు పెట్టేసుకున్న రైస్ ఉంటుంది కదా, అదైతే ఈ పాట్లో కొద్దిగా వేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగానైతే వేసుకోవాలి, ఎందుకంటే పాట్లో అంటే వెడల్పుగా ఉండదు కాబట్టి మనం వేసుకున్న తర్వాత ఒకసారి కూడా కలిపేసుకోవాలి, అంటే ఈక్వల్గా వచ్చేలాగా. తర్వాత పుదీనా, కొత్తిమీరాకు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవాలి, లేదా మనము నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రతి లేయర్కి ఇలా వేసుకుంటూ ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటూ మళ్ళీ రైస్ని అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్గా మనము వేసుకుంటూ దమ్ చేసుకుంటూ
ఫైనల్గా అయితే ఇంకా ఫినిష్ చేసుకోవాలి. ఇంకా మనము ఈక్వల్గానైతే గరిటెతో కలుపుతూనే ఉండాలి కంపల్సరీగా, ఎందుకంటే మనకి ఎలా ఉంది అనేది తెలియదు కదా లోపల. సో అందుకోసమని కొంచెం టైట్గా, ఎంత టైట్గా మనం దాన్ని ఫిల్ చేస్తే అంత చక్కగా అయితే దమ్ బిర్యానీ వస్తుంది. ఇంకా సైడ్స్ కూడా మనకి రైస్ ఏం లేకుండా క్లీన్గా తుడిచేసుకోవాలి. ఫైనల్గా ఇంకా మనకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని పుదీనా ఇంకా కొత్తిమీరాకు అంతా వేసేసుకోవాలి. ఇంకా ఇలా కంప్లీట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. దీనికంటే ముందు నేను ఆల్రెడీ గోధుమ పిండిని కలిపి అయితే పెట్టేసుకున్నాను, అంటే ఈ పాట్కి క్లోజ్ చేయడం కోసం, పాట్కున్న క్యాప్కి క్లోజ్ చేయడం కోసం. ఎందుకంటే స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఇంకా అందులోనే ఉంటూ దమ్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత ఇంకా గోధుమ పిండిని అయితే క్యాప్కున్న అది ఇంకా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం. ఒక 15 మినిట్స్ మనము సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్కి అయితే హైలో పెట్టేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పాట్ దమ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఒక 5 మినిట్స్ మనము వెయిట్ చేయాలి, వెంటనే ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే స్టీమ్ ద్వారా కూడా ఇంకొంచెం కుక్ అవుతుంది మనకి బిర్యానీ. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే సర్వ్ చేసుకుంటాను. సర్వ్ చేసుకునే కంటే ముందు ఒకసారి కలుపుకుందాం, అంటే కొంచెం లూజ్ చేద్దాం రైస్ని, ఎందుకంటే మనకి ఆ ప్లేట్లో వేయడానికి రాదు కదా. సో అందుకోసమని నేనైతే లూజ్ చేసుకుంటున్నాను. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇంకొక బేసిన్ లాంటిది ఏదైనా వెడల్పు ప్లేట్ తీసుకొని అందులో అయితే నేను వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ కూడా పొరలుగా వచ్చింది, అడుగు అయితే అస్సలు అంటలేదు. పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే వచ్చింది. నేను కొంచెం మసాలా తక్కువ వేసాను, ఇంకా మీరైతే మసాలా ఇంకొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. మా చిన్నోనికి అయితే చాలా ఇష్టము బిర్యానీ. నాన్ వెజ్ తినడు కానీ బిర్యానీ అంటే మాత్రం చాలా ఇష్టపడతాడు. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అది కూడా నార్మల్ దమ్ బిర్యానీ కాదు, పాట్లో దమ్ బిర్యానీ. ఇంకా ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా ఆనియన్స్ లెమన్తో గార్నిష్ చేసుకుంటే ఇంకా ఎమ్మి టేస్టీ కుండలో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇలా డిఫరెంట్ టేస్ట్ని అయితే తినిపించండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేసి. ఇంకా ఒక పీస్, ఇంకా ఆనియన్, లెమన్ అన్నీ తీసుకొని ఇంకా టేస్ట్ అయితే చేసి మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను మసాలా ఎక్కువ వేయలేదన్నా కదా, కొంచెం ప్లెయిన్గా ఉంది. ఇంకా మీరు మసాలా ఎక్కువగా వేసుకొని అయితే బిర్యానీ అయితే చేసుకోవచ్చు. పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.